ఈరోజు నవంబర్ 26 దీన్ని పురస్కరించుకొని మనం ఇక్కడ అండర్ 14 మాక్ అసెంబ్లీ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ సమావేశాన్ని ఉద్దేశించి గౌరవ రాష్ట్ర గవర్నర్ గారు వచ్చి ఈ సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. అందరికీ నమస్కారం. అండర్ 14 మాక్ అసెంబ్లీ శీతాకాలం సమావేశాలకు హాజరైనటువంటి గౌరవ సభ్యులందరికీ నా యొక్క నమస్కారములు. ఈ రాష్ట్ర ప్రజలు మనకు ఇచ్చిన ఈ అధికారంతో ఈ సభ ద్వారా వారి అభివృద్ధికి తోడ్పాటును అందించగలరని గౌరవ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఈ సభను చక్కగా నడిపించవలసిందిగా మీకు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. అండర్ 14 మాక్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు ఇరుపక్షాల వారికి స్వాగతం. ముందుగా క్వశ్చన్ అవర్ను ప్రారంభిస్తున్నాం. ముందుగా లీడర్ ఆఫ్ ది అపోజిషన్. ధన్యవాదాలు అధ్యక్ష. అండర్ 14 మాక్ అసెంబ్లీ వచ్చిన అందరికీ నమస్కారాలు. ప్రస్తుతం మన రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. బైజూస్, ఐబీ కంటెంట్ మొదలైన వ్యవస్థలన్నీ ఈ ప్రభుత్వం రద్దు చేసి విద్యా వ్యవస్థని నాశనం చేసింది. ఈ ప్రభుత్వం దీనిపై మీ ప్రభుత్వ స్పందన ఏమిటి అధ్యక్ష? విద్యాశాఖ మంత్రి గారు మీరు దీనికి సమాధానం చెప్పండి. ధన్యవాదాలు అధ్యక్ష. విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులను ఈ ప్రభుత్వం తీసుకువచ్చింది. విద్యా వ్యవస్థలో సంస్కరణ దిశలో అడుగులు వేస్తున్నాం. అధ్యక్ష, వచ్చే విద్యా సంవత్సరం నుంచి 2 రకాల పాఠశాలలను నిర్వహించాలనుకుంటున్నాం. అలాగే ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్లను ఈ ప్రభుత్వం సిద్ధం చేస్తుంది. అలాగే పేరెంట్స్ కమిటీ ఏర్పాటు చేసి పాఠశాలలు పర్యవేక్షణలు చేస్తాం. వచ్చే సంవత్సరం ప్రారంభానికి 2 రకాల పాఠశాలను ఏర్పాటు చేస్తున్నాం. 1 బేసిక్ పాఠశాలలు, 2 ఆదర్శ పాఠశాలలు. బేసిక్ పాఠశాలలో 20 మంది పిల్లలకు 1 టీచర్ను నియమించడం జరిగింది. అలాగే ఆదర్శ మండలానికి 1 ఆదర్శ పాఠశాలను ఏర్పాటు చేసి అత్యున్నతమైన సాంకేతిక విలువలను కూడిన అలాగే విద్యార్థుల్లో శిక్షణ నైపుణ్యాన్ని పెంపొందించడానికి అవసరమైన చర్యలను ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. మీ ప్రభుత్వం ఈ 5 సంవత్సరాలు చేయలేని మంచి పనులను ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది. అధ్యక్ష, ఇవేవి గౌరవ సభ్యుల గారి దృష్టిలో పడినట్లు లేవు అధ్యక్ష. ధన్యవాదాలు. గౌరవ సభ్యులు ధనుష్ గారు మీరు మాట్లాడండి. నమస్కారం అధ్యక్ష. మన రాష్ట్రంలో ప్రస్తుత రోడ్ల పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. దీనిపై ప్రభుత్వం తీసుకున్న చర్యలేంటి అధ్యక్ష? మాది హెచ్చర్ల నియోజకవర్గం. ఈ నియోజకవర్గం ఏ గ్రామంలో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉంది? మంత్రి గారు మీరు దీనికి సమాధానం చెప్పండి. అధ్యక్ష, గత 5 సంవత్సరాల్లో ఈ ఆంధ్రప్రదేశ్ లో రోడ్లు పరిస్థితి ఎలా ఉందంటే అత్యంత భయంకరంగా ఉండేది. ఆ రోడ్ల మీద ప్రయాణం చేస్తే నేరుగా యమలోకానికి ప్రయాణం చేస్తున్నట్లు ఉంది అధ్యక్ష. మీరా మమ్మల్ని రోడ్ల కోసం ప్రశ్నించేది? అధ్యక్ష, మా ప్రభుత్వం అధికారం వచ్చిన 6 నెలల్లోనే గుంతల రోడ్లు కూల్చివేయబడింది. అధ్యక్ష, మా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. మా ముఖ్యమంత్రి గారి నిర్ణయాల మేరకు ఈ రాష్ట్రంలో 3200 కిలోమీటర్లు నూతనమైన రోడ్లను వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మీ ద్వారా
రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. గౌరవ సభ్యులు హేమలత గారు మీరు మాట్లాడండి. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, రాష్ట్రంలో నేరాల సంఖ్య పెరిగిపోయింది. ఆడపిల్లలకు, మహిళలకు భద్రత లేకుండా పోయింది. బహుశా మన ప్రియతమ హోంమంత్రి గారు సాక్షాత్తు ఒక మహిళ అయినప్పటికీ తన అలంకరణపై పెట్టిన శ్రద్ధలో పావంతు శ్రద్ధ మహిళా రక్షణ చట్టాలపై చూపిస్తే బాగుంది అధ్యక్ష. దీనిపై మన హోంమంత్రి గారు తీసుకున్న చర్యలేమిటో చెప్పవలసిందిగా కోరుతున్నాం అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. హోంమంత్రి గారు మీరు దీనికి సమాధానం చెప్పండి. అధ్యక్ష, ముందుగా సభ మర్యాదను మర్చి వ్యక్తిగత దోషణాలను గౌరవనీయులైన సభ్యులు గారు క్షమాపణ చెప్పి తమ మాటలను వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను అధ్యక్ష. రికార్డును తొలగిస్తున్నాం. అధ్యక్ష, మహిళల భద్రతల గురించి వీళ్ళు మాట్లాడుతుంటే నవ్వొస్తుంది అధ్యక్ష. వీళ్ళు మాటలు చూస్తుంటే దెయ్యాలు వేదాలు వేధించినట్లు ఉంది అధ్యక్ష. గడిచిన 5 ఏళ్లలో మహిళలపై నేరాల సంఖ్య 20.8% పెరిగాయి అధ్యక్ష. గత మహిళలపై అత్యాచారాలు పెరిగితే ఈ ప్రభుత్వం అసలు పట్టించుకోలేదు అధ్యక్ష. అధ్యక్ష, దిశ చట్టం గురించి గొప్పగా చెప్పారు, కానీ దానిని చట్ట రూపంలో మార్చలేదు అధ్యక్ష. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపై తప్పుగా ప్రవర్తించిన వారిని వెంటనే అరెస్టు చేస్తున్నాం అధ్యక్ష. ఇటీవలి ముచ్చుమర్రి అనే గ్రామంలో బాలిక విషయం పైన ఈ ప్రభుత్వం విచారణ జరిపి తక్షణమే చర్యలు తీసుకుంటుంది. గత 5 సంవత్సరాలలో పోలీసులు పరదాలు కట్టడానికి, చెట్లు నరకడానికి, రోడ్ల మీద కాపలా కాయడానికి పోలీసులను ఉపయోగించింది. మీ పాలన కాలంలో గంజాయి విపరీతంగా పెరిగాయి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు మాట్లాడవలసి ఉంది. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోని రాష్ట్రంలో శాంతి భద్రతను చక్కదిద్దబడింది. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ సభ్యులు సుష్మా గారు మీరు మాట్లాడండి. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, రాష్ట్రంలో క్రీడలు పూర్తిగా నాశనం అయ్యాయి అధ్యక్ష. జాతీయ క్రీడాకారుని ప్రభుత్వం తయారు చేయలేకపోయింది. దీనికి గల కారణం. మంత్రి గారు దీనికి మీరు సమాధానం చెప్పండి. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, గత 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ను పూర్తిగా సర్వనాశనం చేశారు అధ్యక్ష. కనీసం క్రీడాకారులకు మెరుగైన సౌకర్యాలను ఈ గత ప్రభుత్వం కల్పించలేకపోయింది అధ్యక్ష. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్లో క్రీడా సంస్కృతిని పెంపొందించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు క్రీడాకారులను అద్భుతమైన అవకాశాలను కల్పిస్తున్నారు అధ్యక్ష. ఉదాహరణకు గత ప్రభుత్వం ఒలింపిక్స్ లో బంగార పతకం సాధించిన వాళ్ళకి 75 లక్షలు ఇస్తే, అదే మన ప్రభుత్వం దానిని 7 కోట్లుగా మార్చింది అధ్యక్ష. రజత పతాకానికి అయితే 7 కోట్లు, కాంస్య పథకానికి 1 కోటి. ఇలా చక్కటి ప్రోత్సాహకాలను ఈ ప్రభుత్వం క్రీడాకారులకు అందిస్తుంది అధ్యక్ష. ఆసియా క్రీడలలో పాల్గొన్న విజేతలకు 4 కోట్లు, 3 కోట్లు, 1 కోటిగా ప్రకటించింది అధ్యక్ష. ఈ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలపై అంత శ్రద్ధ చూపిస్తుందని స్పోర్ట్స్ కోటాలో 2% నుంచి 3% పెంచింది. అలాగే విజయనగరంలో గిరిజన క్రీడాకారులపై ప్రత్యేక శ్రద్ధను చూపిస్తుంది. తిరుపతి, విశాఖపట్నం, అమరావతిలో ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను నిర్మించడానికి ఈ ప్రభుత్వం ప్రణాళికను రూపొందిస్తుంది
ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు మా ప్రభుత్వం అమలు చేస్తుంటే ఇవి ఏవి గమనించకుండా టీవీలో కార్తీక దీపం, బ్రహ్మముడి ఇలాంటి సీరియల్స్ చూసుకుంటూ సభలో ఏదో ఒక ప్రశ్న మంత్రి గారు అడగాలని అడుగుతున్నట్లు ఉంది అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ సభ్యులైన కరుణ గారు మీరు మాట్లాడండి. ధన్యవాదాలు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు 720 హామీలు సూపర్ 6 అని ఎప్పుడు అమలు చేస్తారు అధ్యక్ష? లీడర్ ఆఫ్ ది హౌస్. అధ్యక్ష, గత ప్రభుత్వం 5 సంవత్సరాల అభివృద్ధి అనే మాటకు అందనంత దూరం ఉండేది. మీరు ఎంతగా అభివృద్ధి చేశారంటే మన రాష్ట్రంలో 175 స్థానాలకు పోటీ చేసిన మీరు ఎన్ని స్థానాలు గెలిచారంటే 11 స్థానాలు వచ్చాయి. మీరు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు. అధ్యక్ష, గత పరిపాలనా కాలంలో రాష్ట్రంలో అన్ని పనుల్లో అవినీతి విధ్వంసం సృష్టించారు. పోలవరం ప్రాజెక్టు చేయలేదు. ప్రకృతి సంపద అయిన రిషికొండను బోడిగుండు కొట్టించి 500 కోట్ల ప్రజాధనంతో విలాసవంతమైన భవనాలను నిర్మించి ఈ రోజు మీరు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు. అధ్యక్ష, మా ప్రభుత్వం సంపదను సృష్టించి పారిశ్రామిక విస్తరణ జరిపి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. రాష్ట్రంలో ఉండే ప్రజలకు యొక్క స్థితిగతుల్ని మార్చడానికి, ఆర్థిక పరిపుష్టిత కల్పించడానికి 2047 విజన్ రూపొందించడం జరిగింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని 15% వృద్ధి రేటు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. సంపదను సృష్టించి స్థిరమైన అభివృద్ధి వైపు ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తాం. అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా దీపం పథకం, రైతులకు ఆర్థిక తోడ్పాటు, ఇలా అన్ని రంగాలు ప్రజలకు తోడ్పాటు అందించి రాష్ట్ర సర్వతోముఖ అభివృద్ధి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. ధన్యవాదాలు అధ్యక్ష. ఇంతటితో ఈ సభను ముగిస్తున్నాం. సభను నిర్వహించడంతో సహకరించిన సభ్యులకు నా ధన్యవాదములు.